ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. Music of Khaki released by Aditya Music on 2nd of November. It has become super hit. And ఖాకీ ద పవర్ ఆఫ్ పోలీస్ ఆ టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అలాగే కార్తీ గారు రకుల్ కాంబినేషన్ సూపర్గా ఉంది. మీరు చూస్తున్న రాజస్థాన్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ కార్తీ గారితో పాటు నేను ఉన్నాను సార్. ఆల్మోస్ట్ ఐ థింక్ వీఆర్ దేర్ ఫర్ 1 month. ఐ థింక్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ 1 month. సో ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ షూటింగ్ స్పాట్లో. ఖాకీ చాలా స్పెషల్ ఫిల్మ్. నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. బికాజ్ ఈ ఫిల్మ్ స్టార్టింగ్ డే నుంచి సెకండ్ డే నుంచి చాలా ఒక పాజిటివిటీతో ఒక నమ్మకంతో చేసిన స్క్రిప్ట్. కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్. ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీ 10 years ముందు తమిళనాడు పోలీస్ కానీ ఇండియా పోలీస్ అందరూ కలిసి ఒక 10 years తీసుకుని సాల్వ్ చేసే ఒక కేస్ని బేస్గా తీసుకుని ఒక స్క్రిప్ట్ రాశారు. సో ఇట్స్ అ ట్రూ స్టోరీ. ఇప్పుడు నేను సినిమా ఫైనల్గా చూసేటప్పుడు ఒక్కొక్క విషయం ఇది జరిగిందా, Music of Khaki released by Aditya Music on 2nd of November. It has become super hit. And as Gibran, music director, has given the wonderful music. Now we are planning to release movie this week. And there is a lot of craze in the market. And everybody is waiting for the movie. Because Karthi and Rakul, they are coming for the first time as a combination. Both are very hardworking and talented actors, so people they are waiting for them to see on the big screen. And there is from all the distributors and all that, there is very good demand, and we have sold almost all the areas at very good price. And we hope the movie as music becomes super hit, movie will also become super hit. Thanks. ఖాకీ ద పవర్ ఆఫ్ పోలీస్ ఆ టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అలాగే కార్తీ గారు రకుల్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ట్రైలర్ చూసాం, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అలాగే జిబ్రాన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ మార్కెట్లో. అలాగే సినిమా మార్కెట్లో చాలా క్రేజ్గా ఉంది. అండ్ నేను కూడా ఒక ఆడియన్లా చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు చూద్దామా ఈ సినిమా అని. డెఫినెట్గా డైరెక్టర్ వినోద్ సూపర్ డైరెక్టర్, టాలెంటెడ్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నారు కింద, ఉమేష్ గారు మీరు సూపర్ హిట్ కొట్టారు సినిమా గ్యారంటీగా. అంటే మాకు చేస్తున్నప్పుడే చాలా ఎగ్జాక్ట్గా ఉంది ఈ సినిమా చేసేటప్పుడు. అంటే ఆయన చెప్పిన ఈజ్ సూపర్. అండ్ నేను కూడా ఉమేష్ గారితో అసోసియేషన్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే స్ట్రైట్గా ఆదిత్య మ్యూజిక్లో కార్తీ గారితో మేము సినిమా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ మీరు 17న చూసి మీ ఫీడ్బ్యాక్ ఇస్తే మేము చాలా ఆనందిస్తాం. మీరు చూస్తున్న రాజస్థాన్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ కార్తీ గారితో పాటు నేను ఉన్నాను సార్. ఆల్మోస్ట్ ఐ థింక్ వీఆర్ దేర్ ఫర్ 1 month. ఐ థింక్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ 1 month. సో ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ షూటింగ్ స్పాట్లో. సో చాలా ఒక ఎపిసోడ్ కాదు, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్. ఎస్పెషల్లీ ఒకరోజు నైట్ కుల్దారా అనేది ఒక ఏరియాలో నేను, కార్తీ గారు, బోస్ వెంకట్ మేమందరూ కూడా పక్కన పండుకుంటే మీరు చూస్తున్న హార్స్ షాట్ ఒకటి ఉంది. అది ఎంత రిస్కీ షాట్ అంటే సార్, యూ రిమెంబర్ దట్ హార్స్ కుల్దారాలో ఆల్మోస్ట్ మా మీదకు వచ్చినంత పని చేసినాయి గుర్రాలు. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ మేము చాలా జరిగినాయి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత 100% ఒక థ్రిల్లింగ్ అయితే అందరికి కలుగుద్ది. అందువలన సో మీరే 17th చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని కోరుకుంటున్నాను. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీక్ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఖాకీ చాలా స్పెషల్ ఫిల్మ్. నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. బికాజ్ ఈ ఫిల్మ్ స్టార్టింగ్ డే నుంచి సెకండ్ డే నుంచి చాలా ఒక పాజిటివిటీతో ఒక నమ్మకంతో చేసిన స్క్రిప్ట్.
అండ్ ద షూట్ చేసిన విధానం కూడా చాలా న్యాచురల్ వేలో, ఒక సెట్ డైలాగ్స్ లేకుండా ఒక కెమిస్ట్రీ బేస్డ్ మంచి సీన్స్, రియల్ లైఫ్ కపుల్స్ కూడా రిలేట్ చేస్తారు. సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ స్పెషల్ మూమెంట్స్లో ఉన్నాయి అది. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ బికాజ్ నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, ఇలాంటి లుక్లో నాకు ఎప్పుడు చూడలేదు. సో ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, చాలా ఎక్సైటెడ్. అండ్ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి ఆల్రెడీ. అండ్ మీరు మూవీ కూడా అంతనే లైక్ చేస్తారు కోరుకుంటాను. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ టు వర్క్ విత్ కార్తీ, చాలా హార్డ్ వర్కింగ్. మీరు ఆల్రెడీ చూసారు ట్రైలర్లో మిట్టి కింద ఉన్న షాట్ అండ్ అది జంప్ షాట్స్ ఇవన్నీ. సో చాలా ప్యాషన్తో చేసిన మూవీ ఇది అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ ఖాకీ మూవీని చూసి సపోర్ట్ చేసి హిట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు ఆదిత్య మ్యూజిక్. ఈ మూవీతో వాళ్ళు ప్రొడక్షన్లో డెబ్యూ చేస్తున్నారు అండ్ ఐ రియలీ హోప్ దట్ వాళ్ళ ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ. చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అయింది బికాస్ రిలీజ్ ముందు మీ అందరికీ కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్. ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీ 10 years ముందు తమిళనాడు పోలీస్ కానీ ఇండియా పోలీస్ అందరూ కలిసి ఒక 10 years తీసుకుని సాల్వ్ చేసే ఒక కేస్ని బేస్గా తీసుకుని ఒక స్క్రిప్ట్ రాశారు. సో ఇట్స్ అ ట్రూ స్టోరీ. ఇప్పుడు నేను సినిమా ఫైనల్గా చూసేటప్పుడు ఒక్కొక్క విషయం ఇది జరిగిందా, ఇది మన పోలీస్ వాళ్ళు చేస్తారా, ఇంత కష్టపడ్డారా ఒక కేసు సాల్వ్ చేయడానికి చూసేటప్పుడు ఇట్ హ్యాస్ అ గ్రేట్ ఫీలింగ్. దర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ పోలీస్ మెన్. ఇప్పటి వరకు మనం పోలీస్ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం కంప్లీట్గా మారిపోయింది ఈ స్క్రిప్ట్ వినిన తర్వాత, ఈ స్క్రిప్ట్ యాక్ట్ చేసిన తర్వాత. సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ ఎగ్జైటింగ్ ఫిల్మ్. ఒక కమర్షియల్గా ప్రజెంట్ చేశారు. నా కెరీర్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. మా అందరికీ యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్ బట్ దానిలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. ఒక ఆఫీసర్ని పర్సనల్ లైఫ్లో జరుగుతున్న లవ్ స్టోరీ కానీ, వాళ్ళు తీసుకునే పెయిన్ కానీ, ప్రజల మీద పోలీస్ ఆఫీసర్కి ఉన్న ప్రేమ కానీ, ద కేర్ దట్ దే టేక్ టు సేవ్ పీపుల్స్ లైఫ్స్ అనేది was so inspiring for us while doing this film and that's what we wanted to bring it out to you. Aditya Music Garu, thank you Hemant Garu for getting this film and giving it such a big release here. We're so happy the way the film is promoted. It's chala important because oka 1 year hard work ni mee chetlo icham and you've taken care of it, so thank you. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ బికాస్ ఇట్స్ ట్రావెల్ సినిమా. సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్ళి సాల్వ్ చేసే కేసు ఇది. 10 years ముందు కానీ సో దేర్ వాజ్ నో సెల్ ఫోన్స్, వీ డి నాట్ హ్యావ్ హై స్పీడ్ కార్స్. మామూలుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక 10-20 కార్స్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి. బట్ యాక్చువల్ లైఫ్లో అలాంటి విషయం ఏం లేదు. ఫిజికల్గా వెళ్ళి వాడిని పట్టుకోవాలి. సో ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జాబ్ and the way it was solved, the difficulties they went through outside ఒక డివిజన్ బయట వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం కష్టం ఉంటుంది, నార్త్ వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇలాగ ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇక సినిమా మీరు చూసేటప్పుడు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీ ఓల్డ్ ఫిల్మ్. సో ఇట్ విల్ బీ అ న్యూ ఎక్స్పీరియన్స్. 17th రాబోతుంది సినిమా, మీరందరూ తప్పకుండా చూడండి అండ్ సపోర్ట్ చేయాలి. సో ఐఎమ్ హోపింగ్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్. రకుల్ విల్ బీ అ వెరీ న్యూ రకుల్. ప్రియా అన్న క్యారెక్టర్ చాలా బాగా చేసింది. మేమందరికీ ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అంత డౌట్ ఉంది ఎలా చేయబోతుంది ఈ అమ్మాయి అనేది, బట్ ఇంత మోడర్న్గా ఉన్న అమ్మాయి ఎలా చేయబోతుంది అని. బట్ షీ వాస్ జస్ట్ సో యాప్ట్, షీస్ డన్ ఇట్ సో వెల్. అండ్ ఫస్ట్ డే నుంచి మా సినిమాకి సెపరేట్ పిఆర్ అంటే అది రకులే. ప్రతి సీన్స్ చేసిన తర్వాత నేను ఏ సీన్ చేస్తాను ఆ సీన్ ట్విట్టర్లో పెడుతూనే ఉన్నప్పుడు ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ కాట్ ఆన్ ఫ్రమ్ దెన్. అండ్ సీను గారు, వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. చాలా రిస్కీ విషయాలు మనం చేసాం టుగెదర్ అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్. ఇట్ వాజ్ అ గ్రేట్ టీమ్ వర్క్ బికాస్ కొత్త యాక్టర్స్తో పనిచేయడం వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్టర్స్ ఫ్రమ్ మరాఠీ థియేటర్ కానీ, ఫ్రమ్ రాజస్థాన్ అండ్ యూపీ థియేటర్స్తో పనిచేయడం. అండ్ నేను మొదటి సినిమాలాగే ఈ సినిమా కూడా నాన్ యాక్టర్స్ చాలామంది పనిచేశారు. వాళ్ళందరూ యాక్టర్స్ కాదు బట్ క్యారెక్టర్గా ఉండాలని డైరెక్టర్ తీసుకుని యాక్ట్ చేయమంటారు. సో దేవ్ డన్ గ్రేట్ జాబ్. మ్యూజిక్ జిబ్రాన్ ఇచ్చే మ్యూజిక్ పెద్ద సపోర్ట్గా ఉంది. రీరికార్డింగ్ సూపర్గా చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అ టాకీ ఫిల్మ్ కాబట్టి ద మ్యూజిక్ ఇస్ అ బిగ్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. సూపర్ రీరికార్డింగ్, అంత మోడర్న్గా పేసీగా చేశారు రీరికార్డింగ్. సో
మీ అందరూ చూడండి అండ్ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద క్వశ్చన్. ఈ సినిమాలో రిలీఫ్ అంటే అది రకుల్ వస్తున్న సీన్స్లోనే రిలీఫ్ ఉంటాయి. బికాస్ మనం పోలీస్ వాళ్ళు ఉండే క్యారెక్టర్స్ అప్పుడు మట్టి ఉన్నాయి, డెజర్ట్, యాక్షన్ జరుగుతుంది. బట్ ఈ అమ్మాయి ఉండే సీన్లో మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మ్యూజిక్ కంప్లీట్గా మారిపోతుంది. సో ద ప్లెసెంట్ ఫీలింగ్ అనేది రకుల్ వస్తున్న సీన్స్లే. సో మనం ఎలా ఉంటాం, ఇక్కడ ఉంటే మనం ప్రొఫెషన్లో ఉండేటప్పుడు కొంచెం సీరియస్గా ఉంటున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయిపోయాం కదా. సో జస్ట్ లైక్ దట్, పనిలో ఉండేటప్పుడు హీఈస్ వెరీ సీరియస్ అండ్ దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈజ్ ప్లేఫుల్ అండ్ హీఈస్ యాక్చువల్లీ గెట్స్ బీటన్ బై ద వైఫ్. సో సో that's టూ కాంట్రాస్ట్ ఇన్ దిస్ సినిమా. సో లవ్ సీన్స్లో మాత్రం మీరు కార్తీ చూడొచ్చు, మిగతా సీన్లన్నీ ఆఫీసరే. కార్తీ తర్వాత మీ ఒపీనియన్ ఏంటి పోలీసుల మీద? సారీ, ఈ సినిమా చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఎలా చేంజ్ అయింది? పోలీస్ వాళ్ళు మనం చూస్తున్నాం కదా, ప్రతిరోజు అవుట్ సైడ్ ట్రాఫిక్లో నిలబడుతున్నారు. ఆయన నీళ్ళు తాగుతారా, తినడానికి టైం ఉందా, ఎక్కడ తింటారు అనేది దీని ముందు నేను ఆలోచించలేదు. ఇప్పుడు చూసేటప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే నిలబడుతున్నారు. ఎక్కడ వెళ్తున్నారు, ఒక టాయిలెట్ వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారు, ఎవరైనా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారా, ముఖ్యంగా లేడీ పోలీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి విషయాలు దీని ముందు నేను ఆలోచించలేదు. అండ్ అగైన్ డిఎస్పీ, నా క్యారెక్టర్ డిఎస్పీ క్యారెక్టర్, ఇలాంటి డిఎస్పీ క్యారెక్టర్స్ అంటే దే హ్యావ్ టు వర్క్ 22 hours. ఒక డిఎస్పీగా ఒక చోట వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టు బీ విజిల్ 22 hours దే ఆర్ ఆన్ ద రోడ్. అప్పుడు ఫ్యామిలీకి టైం ఎక్కడ? ఒక దీపావళి ఫెస్టివల్ అంటే మనం అందరం ఫ్యామిలీతో ఉంటున్నాం, బట్ అప్పుడే సెక్యూరిటీ ఇష్యూ అయిపోతుందని వాళ్ళందరూ బయట ఉండాలి. దీని ముందు మనమేమో పోలీస్ వాళ్ళు అంటే సూపర్ మ్యాన్ లాగా చిన్నప్పటి నుంచి కాస్ట్యూమ్ వేసుకుంటూ యూనిఫామ్ వేసుకుంటున్నారంటే నేను అనుకుంటాను. బట్ ఇప్పుడు ఐ జస్ట్ ఫీల్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ అవర్ బ్రదర్స్, దే ఆర్ అవర్ ఫ్రెండ్స్ హూ బికమ్ పోలీస్ ఆఫీసర్స్ అన్నప్పుడు హౌ ఆర్ దే డూయింగ్ దిస్ జాబ్ అన్నప్పుడు ఐ గెట్ మోర్ రెస్పెక్ట్ ఫర్ దెమ్, లాట్ మోర్ రెస్పెక్ట్ దెన్ వాట్ ఐ హ్యాడ్ బిఫోర్. మీది ఎలా ఉండిపోతుంది అది మీరే చెప్పారు. మీరు సినిమా చూడండి. అదే నేను చెప్పాను, ఇది సింగం లాంటి సినిమా లేదు, సింగం లాంటి డైలాగ్ వర్బల్ సినిమా కాదు, ఇది ఫిజికల్ యాక్షన్ సినిమా అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ కూడా. సో ఇలాంటి ఒక విషయం జరిగింది, మన ఆఫీసర్స్ చేశారు. సో యూ గోయింగ్ టు సీ మోర్ రియల్ సైడ్. సినిమా కోసం కొంచెం ఎగ్జాజరేషన్ చేసాము యాక్షన్ సీక్వెన్స్లో కానీ, బట్ మోర్ అండ్ మోర్ ఇట్ ఇస్ 50-60% ఇస్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్. సో ఇట్ ఈస్ అ రియల్ ఎక్స్పీరియన్స్. దే ఆల్వేస్ సే reality is stranger than fiction. So I think it's more fiction than what you can write. Yeah. నైట్లో షూటింగ్ జరిగిందండి, రాలేదు, నన్ను కొట్టలేదు, ఇక్కడే ఉంటాను. బట్ ఆ నమ్మకం అక్కడ ఉంది. నేను యుగానికి కూడా షూటింగ్ జరిగేటప్పుడు కూడా అందరూ చెప్తారు ఈ కుల్దారా అనేది ఒక హాంటెడ్ ప్లేస్ అని చెప్పారు. ఇట్స్ గాట్ అ వెరీ గుడ్ హిస్టరీ అండి. ఒక నైట్లో ఆల్మోస్ట్ 80 villages they vacated their place and went away. So it's got a great history there, but actually we did not face anything. I was shooting all night. యుగానికి ఒకటప్పుడు కూడా షూటింగ్ నైట్ వాళ్ళని జరిగింది. అందరూ యూనిట్లో వాళ్ళు చెప్పారు అక్కడ నేను చూసాను, దయ్యం చూసాను, అక్కడ చూసాను అన్నారు. నా కళ్ళలో కనపడలేదు. ఉన్నాయండి, ఆ హిస్టరీ కూడా ఈ సినిమాలో చెప్తున్నాం. సో ఆ విషయం ఉంటాయి ఈ సినిమాలో. డైరెక్టర్ గారు రీసెర్చ్ చేశారు, ఆల్మోస్ట్ 2 years ఈ రీసెర్చ్. ఒక క్రైమ్ వెనక ఏముంది, ఒక క్రైమ్ ఎందుకు జరుగుతుంది అది తెలుసుకునే మాత్రం అది స్టాప్ చేయవచ్చు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రూట్ కాజ్ అనేది. హీ హెస్ డన్ ద రీసెర్చ్, హీ హెస్ గివెన్ అ సొల్యూషన్. చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు ఈ సినిమాలో, మన అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నమెంట్స్ మీద, డిపార్ట్మెంట్స్ మీద చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేసాము ఈ సినిమాలో. But again, it is not a serious film because it is again a movie. It's entertainment. Item song kuda undi. So it is an entertainment film, but it will be informative. Hi Indigo, it's viewers. This is Anu Emanuel. Exclusive videos. For more interviews And gossips, news and much more, Please subscribe to IG Telugu.